వాళ్ళు చూస్తున్నాం మనం, వాళ్ళు ఏదో భేటీగా సమావేశం రాజ్యసభ సీట్లకు సంబంధించి. దానికి కారణం ఏంటంటే అర్జెంటుగా నాగబాబు గారిని రాజ్యసభ మెంబర్గా చేయాలి. ఇక్కడేమో తెలుగుదేశం వారికి వైసీపీ నాయకుల్ని తీసుకొని వారికి కట్టబెట్టాలి. తెలుగుదేశం వారికి వీరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇవాళ తెలుగుదేశం వారు సూచిస్తున్నటువంటి రాజ్యసభ మెంబర్స్ ఎవరండి? బేదా మస్తాన్ రావు గారు, ఆర్ కృష్ణయ్య గారు. వాళ్ళు ఆల్రెడీ రాజ్యసభ మెంబర్లు. వాళ్ళతోటి రాజీనామాలు చేపించుకొని అక్కడి నుంచి సీట్ ఇవ్వడం కోసం ప్రయత్నం. ఇది నీతిమాలిన రాజకీయం కాదా? రాజకీయాల్లో ఇది వ్యభిచారం లాగా చేసేటటువంటి కార్యక్రమాలు కాదా చెప్పండి? ఒక పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తితోటి రాజీనామా చేయించి మీరు మళ్ళీ రాజ్యసభ సీటు కట్టబెడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచడానికి మీ ప్రయత్నం కాదా? దీనివలన ప్రజలకి ఏమన్నా ఒరిగేటటువంటి లాభం ఉందా? ఉన్నటువంటి వాళ్ళనే ఉండి మళ్ళీ ఇచ్చేటప్పుడు వారిని దించింది ఎందుకు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు తప్పులు చేశారు అన్నప్పుడు అదే నాయకత్వానికి మళ్ళీ మీరు పదవులు ఇస్తూ ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారు? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిఎస్సి చైర్మన్ కూడా ప్రతిపక్షానికి ఇవ్వకుండా మీరు ఎందుకు లాగేసుకున్నారు? గతంలో ఎప్పుడు కూడా పిఎస్సి పదవిని ప్రతిపక్షం ఇవ్వకుండా ఆపలేదు, ప్రతిపక్షానికే ఇచ్చారు. ఎందుకంటే ప్రజల వైపున నిలబడి మాట్లాడేటటువంటి గొంతుక ప్రతిపక్షం దై ఉండాలి. మీరే నామినేషన్ వేశారు కదా. 1950 జనవరి 26వ తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఒక నిర్ణయం, ఒక నియమాన్ని పెట్టుకున్నారు. లోక్సభ నియమావళిలో ఒక నియమ నిబంధన 309(I) ప్రకారం ఆర్థిక శాఖని నిర్వహించేటటువంటి ఏ వ్యక్తి కూడా పిఎస్సి చైర్మన్ తీసుకోవడానికి వీల్లేదు అని. ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వంలో ఏ శాఖకైనా మంత్రిత్వ శాఖలో పనిచేసేటటువంటి ఏ వ్యక్తి కూడా పిఎస్సి చైర్మన్గా ఉండడానికి వీల్లేదు. గతంలో ఎలా ఉండింది? ఆర్థిక శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్గా ఉండేవారు. అలాంటి నిబంధనను ఎందుకు తొలగించారు? ఆర్థిక శాఖలో జరిగేటటువంటి అవకతవకల్ని పైకి లేపి చూపించాలి అంటే, ఆ బాడీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించగలగాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థకి సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి అనేది. అలాంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి తప్పుని పిఎస్సి చైర్మన్ ఎత్తి చూపుతాడా? చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి తప్పుని పిఎస్సి చైర్మన్ ఎత్తి చూపుతాడా? ఎత్తి చూపరు. కాబట్టి వాళ్ళ తప్పులు బయట పడకుండా ఉండాలి. కాబట్టి ఎందుకంటే పిఎస్సి అనేటటువంటి చైర్మన్ పదవిలో ఆ రోజు వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు, కోల్గేట్ కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, హర్షద్ మెహతా కుంభకోణం కానీ, అనేక కుంభకోణాలు బయటపెట్టింది ఎవరంటే ఈ పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇలా బయటకు వచ్చాయి తప్పుల్ని, ప్రభుత్వంలోని తప్పుల్ని ఎండగట్టినటువంటి వ్యవస్థగా పిఎస్సికి ఒక చరిత్ర ఉంది. ఎంఏ మసానీ గారిని ఆ రోజు ప్రతిపక్షంలో స్వతంత్ర పార్టీ తరఫు నుంచి పిఎస్సి చైర్మన్గా చేశారు 1967లో. ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. 1981లో 30 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, గతంలో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 1985-86లో పిఎస్సి చైర్మన్ ఇచ్చారు లోక్సభలో. ఉండాల్సినటువంటి 55 సీట్లు అయితే 30 సీట్లు ఉన్న వాళ్ళకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ రాజ్యాంగాన్ని గౌరవించారు. ఇప్పుడు కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోక్సభలో ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేదు, ఆ నంబరింగ్ లేదు, మ్యాజిక్ ఫిగర్ లేదు. అయినప్పటికి కూడా పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మీరెందుకు ఇవ్వలా? వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, ప్రజల వైపున నిలబడాల్సినటువంటి ప్రతిపక్షాన్ని గౌరవించారు. కాబట్టి ప్రతిపక్షం ఉంటే ఈ ప్రజాపద్ధుల నిర్వహణ సక్రమంగా జరుగుతుంది కాబట్టి దాన్ని ఇచ్చారు. మీరెందుకు ఇవ్వట్లేదు? మీరు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీ దోపిడీని బయట పెట్టకుండా, మీ దురాగతాలని బయట పెట్టకుండా, మీరు చేసే చట్ట వ్యతిరేక విధానాలని బయట పెట్టకుండా మీరు ఈ పని చేశారంటున్నాం. ఇది వాస్తవం.
ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు, కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ, చివరికి మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే, బంగ్లాదేశ్లో కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం వచ్చిన తర్వాత పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వాల. అక్కడ తాలిబాన్లు చేస్తే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నారు. ఓకే, అక్కడ తాలిబాన్ పార్టీ ఎలా ఉందో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలా మారిపోయింది. పిఎస్సి చైర్మన్ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. అంటే మీరు ఆ రోజు వెళ్ళారు కదా, మీరు కూడా ఉన్నారు నామినేషన్ వేసిన దాంట్లో. ఫస్ట్ మీరు వేయకూడదు అనుకున్నారు, కానీ కారణాల వల్ల వేశారు. మరి పిలిచి అవమానించారా, లేదంటే వెళ్ళకూడదని వెళ్ళారా? వెయ్యకూడదని మేము అనుకోలేదు. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారో, రేపు ఓటింగ్ నామినేషన్ వేయమని పిలిపించారో, మా పార్టీ తరఫున పిఎస్సి పదవి కోసం అప్లికేషన్ వేయడానికి మేమందరం వెళ్ళాం. పియూసి మెంబర్గా నేను వేశాను, పిఎస్సి చైర్మన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వేశారు. వేసిన తర్వాత 11 గంటల నుంచి 12:45 దాకా వారి క్యాబిన్లో కూర్చున్నాం మేము. అవును, వెయిట్ చేశారు సెక్రటరీ గారి క్యాబిన్లో. కనీసం నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి కూడా చైర్మన్ మన కార్యదర్శి గారు రాలేదు. వారు వెళ్ళేసి అసెంబ్లీలో కూర్చున్నారు, అసెంబ్లీ హాల్లో కూర్చున్నారు. చివరికి మా ఎల్ఓపి గారు, శాసనసభ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి గారు, బొత్స గారు వచ్చి, వారు శాసన మండలి ఎల్ఓపి గారు వారు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడినప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎదురు క్యాబిన్లో ఉంటే వారిని పిలిచి, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మమ్మల్ని అవమానపరిచేటప్పుడు, ఈ విధంగా అవమానపరచాలని మీరు అనుకునేటప్పుడు అసలు ఈ నామినేషన్ ఎందుకు తీసుకోవాలంటే పిలిపించారు, మీరే యునానిమస్ చేసుకోవచ్చు కదా. ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం అయితే ఖచ్చితంగా పిఎస్సి రాదు అని మీకు తెలిసినప్పుడు ఇది అవమానం చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయమే కదా. మీరు కనీసం నామినేషన్ తీసుకోవడానికి ఇక్కడ కార్యదర్శిని పెట్టకపోవడం అనేది తప్పు అని వారు మాట్లాడిన తర్వాత వారు మళ్ళీ వచ్చేసి నామినేషన్ తీసుకున్నారు. ఎంత 15 నిమిషాల సమయం ఉన్నప్పుడు తీసుకున్నారు. సో ఇదంతా కూడా రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ప్రజల్ని వంచిస్తూ, వారిచ్చినటువంటి హామీల్ని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు 6 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కానీ వెనక్కి తిరిగి చూస్తే, నేను మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏంటి, మాటల్లో నీతులు చేతలతో వాతలు అనే విధంగా 67,500 కోట్ల రూపాయలు అప్పు 6 నెలలకి. ఏ రాష్ట్రం కూడా చేయలే ఇంత అప్పు. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం 6 నెలలకి 67,500 కోట్ల అప్పు చేసినటువంటి చరిత్ర లేనే లేదు. ఇది కాకుండా విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపుగా 17,500 కోట్ల రూపాయలు ప్రజలపై మోపేటటువంటి ప్రయత్నం. ఈ నెల నుంచి గతంలో 11,600 కోట్లు, ఈ నెల నుంచి 6,000 చిల్లర కోట్లు అమలు అవుతుంది. దాదాపుగా 17,600 కోట్ల రూపాయలని ప్రజలపై మోపి, ఈ రెండిటినే ఒక్కసారి కానీ గమనించుకుంటే 82-83 వేల కోట్ల రూపాయలని అప్పుల రూపంలో కానీ